హలో! అందరికి కొత్త అమావాస్య శుభాకాంక్షలు. మేమైతే మా ఊరు నూకాలమ్మ తల్లికి ఉగాది ముందు రోజు ఇలా ఉపహారం పెట్టుకుంటాం. మా మమ్మీ దానికోసం బూరెలేస్తుంది. బూరెలయిపోయిన తర్వాత ఇంట్లోనే అమ్మవారికి చీర, కుండలో బూరెలు ఇవన్నీ పెడతారు పెట్టినోళ్ళు. మేమైతే నార్మల్‌గా ఆకులో ఆఫర్ చేస్తాం అమ్మకి. వేపాకులో నెక్స్ట్ అన్నం, పప్పు మనమైతే ఫుడ్ ఆఫర్ చేస్తామో వాటితో చలివిడి, వడపప్పు ఇవన్నీ కలిపి ఇలా ఉపహారం పెట్టుకుంటాం. ఆఫ్టర్ దట్ అమ్మవారికి పసుపు, కుంకం, సారీ, చీర ఇవన్నీ ఆఫర్ చేయడానికి మా ఊరు నూకాలమ్మ తల్లి టెంపుల్‌కెళ్తామనమాట. ఎవ్రీ ఇయర్ ఉగాది ముందిది. ఫెస్టివల్ అనేది కొత్త ఇయర్ మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతది కాబట్టి, మన ఊరి ఆడపిల్ల కింద కొలుస్తారు నూకాలమ్మ తల్లిని. సో, ఎవ్ ప్రతి ఊర్లో ఉంటది నూకాలమ్మ తల్లి. అలా మా ఊరు నూకాలమ్మ తల్లికి మేము పసుపు, కుంకుమ ఇవ్వడానికి నేను, మా మమ్మీ అయితే టెంపుల్‌కి వెళ్తున్నాం. మాకు టెంపుల్ చాలా దగ్గరలో ఉంటది. చాలా 2 స్ట్రీట్స్ వేరియేషన్‌లో ఉంటది. మేము బై వాక్‌కెళ్తాం ఎప్పుడు. చాలా దగ్గర మాకు. నేను, మా మమ్మీ ఇంట్లో ఉపహారం పెట్టేసుకొని, దండం పెట్టుకొని చాలామంది కోడిని కూడా మొక్కుకుంటారు. అలా మొక్కుకోలేనప్పుడు నార్మల్‌గా అన్నం, పప్పు, బూరెలు ఇవన్నీ పెట్టుకొని దండం పెట్టుకుంటారు. చూసారు కదా! అలా వెళ్తే అక్కడే టెంపుల్ వచ్చేసింది. ఎప్పుడు ఇక్కడ నైట్ అయితే లైటింగ్ కూడా పెడతారు. చాలా బావుంటది. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ బటర్ మిల్క్ ఇవన్నీ సర్వ్ చేస్తారు. టెంపుల్‌కొచ్చేసాం. చూసారా ఎంత రష్‌గా ఉందో! 3 వరకు ఇలాగే ఉంటది. సో, మా మమ్మీ ఆళ్ళు కొంచెం కోలాటం గట్టా అలా చేస్తారు గాబట్టి తెలిసినోళ్ళున్నారు. సో, మేము కొంసేపు లైన్‌లో ఉన్నాము. తర్వాత ఎవరో తెలిసినోళ్ళుంటే మా మమ్మీ ఫాస్ట్‌గా నాకు టైం అయిపోతుందని లోపలికెళ్ళాం. ఇక్కడ వాటర్ చూసారా ఉంది. అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళాలి. అమ్మవారిని మంచిగా డెకరేట్ చేశారు. ఈ అమ్మాయికి ఎప్పుడు అమ్మవారు కూడా వస్తది. రెడీ చేస్తారు ఈ అమ్మాయిని అమ్మవారిలాగా. చాలా బావుంది కదా! అమ్మని చూస్తే కళ్ళు 2 సరిపోవు. నాకెంత అనిపిచ్చిందో. నాకు నూకాలమ్మ తల్లంటే చాలా ఇష్టము. పైన పోతురాజు ఉంటారు. అమ్మవారికి పసుపు, కుంకం, చలివిడి, వడపప్పు అన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ రిమైనింగ్ అంతా ఇక్కడే పెట్టాలి. ఎందుకంటే అమ్మవారి దగ్గర రోజు సారీ ఇవ్వే పెడతారు. సో, మా కోసం కొంచెం చలివిడి, వడపప్పు అక్కడ పెట్టేసి మనం బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ పీస్, సారీ అంటే సారీ పెట్టుకోవాలంటే పెట్టేసి మళ్ళీ మనకే రిటర్న్ ఇచ్చేస్తారు. రిమైనింగ్ అంతా మనం దీపం వెలిగించుకోవాలన్నా రిమైనింగ్ అంతా బయటే ఎలిగించుకోవాలి. సో, నేను మిగిలిందంతా ఇక్కడ పెట్టేసి పోతురాజుకి దండం పెట్టేసుకున్నాను. ఇక్కడ అగ్నిగుండం కూడా ఉంటది. మొక్కుకున్న వాళ్ళు దాన్ని తొక్కుతారనమాట. ఏదైనా మొక్కుకుంటే ఇక్కడ గరగులుంటాయి అమ్మవారికి. ఆటిల పైన రిమైనింగ్ పసుపు, కుంకం వాటికి దండం పెట్టేసుకొని ఇలా చిన్న షాప్స్ ఉంటాయి. బయట షాప్ చేసుకొని నేను, మా మమ్మీ రిటర్న్ అయిపోతున్నాం హోమ్‌కి. దర్శనం జరిగింది. అలాగే అమ్మవారికి చేసిన బూరెలు ఉన్నాయి కదా! అవి ఇంటికొచ్చిన తర్వాత ఫుల్‌గా తినేసి ఎండ్ చేశాను. బాయ్. మీరెలా చేసుకున్నారు?